విశేషాలని వెల్కమ్ టు 6 టీవీ. ఇక బులెటిన్ విశేషాలకు వెళ్లే ముందు పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పెద్ద హెడ్లైన్ చూస్తున్నాం. మెరుపులు లేని మధ్యంతరం, తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్, కొత్త పథకాలేవి లేవు, పాత స్కీమ్ల విస్తరణకే ప్రాధాన్యం, ఆహారం ఎరువులపై రాయితీలో 8% కోత, ఆదాయపు పన్ను స్లాబులు యథాతథం, మౌలిక వస్తువుల కల్పనకు 11.11 లక్షల కోట్లు, ద్రవ్యలోటు తగ్గింపునకే కేంద్రం మొగ్గు, అంగన్వాడీలు ఆశా కార్యకర్తలకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు. ఇక అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూస్తున్నాం మనం. మొత్తంగా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే 47,65,768 కోట్ల బడ్జెట్ ని అయితే నిన్న లోక్సభలో నిర్మలా సీతారామన్ అక్కడ ప్రవేశపెట్టిన మనం చూస్తున్నాం. రెవెన్యూ వసూలు 30,01,274, రెవెన్యూ వ్యయం 36,54,677 కోట్లు. అదేవిధంగా మూలధన వసూలు 17,64,494, మూలధన వ్యయం 11,11,111. సో ఈ బడ్జెట్ పై ఇక ప్రత్యేక కథనాలు కూడా ఉన్నాయి. ఇక మరొక న్యూస్ కనుక మనం చూసినట్లయితే, సో ఇక్కడ ప్రధాని మోదీ అంటున్నారు దేశ భవిష్యత్తుకు గ్యారంటీ అని మనకి ఒక న్యూస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే కాంగ్రెస్ నేతల ఉచ్చులో పడదు, భారాస ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఇక్కడ మనం చూసినట్లయితే నిన్న సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో వాళ్ళకి సూచించినట్లు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ కనుక మనం చూసినట్లయితే త్వరలో మరో 2 గ్యారంటీల అమలు, ఈ బడ్జెట్ లోనే వాటికి నిధులు, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాల అమలు, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి అని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇక మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో కలిసి సమీక్షించినట్లు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నేడు ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ. ఇక ఈ రోజైతే ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభను నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే నీటి విడుదల అధికారం బోర్డుకే. సో ఇక్కడ మనం చూస్తున్న కొన్ని హెడ్లైన్స్. కృష్ణా ప్రాజెక్టులపై త్రిసభ్య కమిటీ భేటీలో చర్చ, ఇరు రాష్ట్రాల అంగీకారం, విద్యుత్ కేంద్రాలు మినహా మిగిలిన అంశాలపై తెలంగాణ సానుకూలత. ఇక మరొక అంశాన్ని కనుక మనం చూసినట్లయితే నెక్స్ట్ మనం వెలుగు పేపర్కి వెళ్దాం. సో వెలుగు పేపర్లో చూసినట్లయితే ఇక్కడ కూడా కేంద్ర బడ్జెట్ కి సంబంధించి కూడా మనం ఒక న్యూస్ చూస్తున్నాం. ఇక పన్నులకు పాత పద్ధతి, గత ఆర్థిక సంవత్సరం మాదిరే స్లాబ్స్, వేతన జీవులను నిరాశపరిచిన బడ్జెట్ అని మనం ఇక్కడ హెడ్లైన్ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ మరొకటి చూసినట్లయితే అప్పులు తగ్గించడం, రెవెన్యూ పెంచడంపై ఫోకస్, 2024-25కి గాను ఫిస్కల్ డెఫిసిట్ అంచనాలు తగ్గించిన ప్రభుత్వం, జీడీపీలో 5.1% ఉంటుందని అంచనా. నెక్స్ట్ జీడీపీలో 4.5%కి తగ్గించడమే టార్గెట్. ఇక మరొక న్యూస్ కనుక మనం చూసినట్లయితే గత 10 ఏళ్లలో ఎంతో సాధించాం, ఎకానమీ బలపడింది, మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఇక్కడ చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. కొత్త పన్ను విధానం ఏ విధంగా ఉంది, అలాగే పాత పన్ను విధానం ఏ విధంగా ఉన్నదనేది ఇక్కడ మనకు వెలుగు పేపర్ ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. వెలుగు పేపర్లో మార్కెట్లకు కొద్దిపాటి నష్టాలు, సెన్సెక్స్ 107 పాయింట్లు డౌన్, 28 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూస్తున్నాం. ట్యాక్స్ డిమాండ్లు వెనక్కి, బకాయిలను రద్దు చేసిన ప్రభుత్వం, 1 కోటి మంది ట్యాక్స్ ప్లేయర్లకు ఉపశమనం. ఇక మరొక న్యూస్ కనుక మనం చూసినట్లయితే ప్రభుత్వానికి ఆర్బీఐ నుంచి డబ్బు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.04 లక్షల కోట్ల డివిడెండ్ వస్తుందని అంచనా వేసినట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక మనం చూసినట్లయితే గెలాక్సీ S24 సిరీస్ ఫోన్ల అమ్మకాలు షురు అయినట్లు మనకి ఇక్కడ ఈ ఫోటోలో తెలుస్తుంది. నెక్స్ట్ పేటిఎం కు ఆర్బీఐ షాక్, షేర్లు 20% క్రాష్ అని ఇక్కడ మరొక న్యూస్ మనం చూస్తున్నాము. అండ్ మరొక న్యూస్ చూస్తున్నాం. స్టార్టప్లకు బూస్ట్, పన్ను ప్రయోజనాల పొడిగింపు అని మనం ఇక్కడ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. అండ్
సో నెక్స్ట్ మనం ఏబిఎన్ పేపర్కి వెళ్దాం. ఇక్కడ కూడా ఏబిఎన్ లో కూడా బడ్జెట్ కి సంబంధించి కూడా న్యూస్ మనం చూస్తున్నాము. 47,65,768 కోట్లు అయితే నిన్న మరి మధ్యంతర బడ్జెట్ ను లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అదే విధంగా పన్ను రాబడి ఎంత, అప్పులు ఎంత అనేది కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ పన్ను రాబడి వచ్చేసి 26,01,574 కోట్లు అండ్ నెక్స్ట్ అప్పులు వచ్చేసి 16,85,494 కోట్లుగా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఒక హెడ్లైన్ పెద్దది మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే వరాలు వాతలు లేకుండానే ఓట్ల అడుగుపై సై అండ్ బడ్జెట్ ప్రసంగంలోనే గెలుపుపై ధీమా, 10 ఏళ్ల ప్రగతి చూసి ఓటేయాలని సంకేతం ఇస్తున్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ మనం చూద్దాం. గ్యారంటీలో మరో 2 వెంటనే అమలు, బడ్జెట్ లో నిధులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టుగెదర్ కార్యక్రమంలో డీసీపీ రవిగుప్తా అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరైనట్లు మనకు కనిపిస్తుంది. 500 రూపాయలకే గ్యాస్, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, ఈ 3 పథకాల్లో 2 అమలుకు ప్రణాళిక. అర్హులందరికీ పథకాలు అందాలి, ఎవరు నష్టపోవద్దు. దరఖాస్తులో తప్పులను సరిదిద్దుకునే ఛాన్స్ ఇవ్వండి, లేనిపోని నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దు. ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే అధికారులు ప్రజలను వేధిస్తే వేటు తప్పదని కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ పాలమూరు జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల తనిఖీలపై ఫైర్ అయ్యారు. డైరెక్టర్ను తొలగించాం, ఎస్సీని బదిలీ చేశామని ఇక్కడ సో బట్టి విక్రమార్క తెలిపినట్లు తెలుస్తుంది. నేడు ఇంద్రవెల్లికి సీఎం అలాగే లోక్సభ ఎన్నికల శంఖరవం. ఇక నెక్స్ట్ జరిగే ఎన్నికలకు ఈ రోజు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి మరి ఎన్నికల శంఖరవం పూరించినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో మరొక న్యూస్ చూస్తున్నాం. 10,000 మంది విద్యార్థుల సాంకేతిక శిక్షణకు సహకరించండి, బిఎఫ్ఎస్ఐ ప్రతినిధులను కోరిన సీఎం. అండ్ మరొకటి చూద్దాం. ఒక్క నియోజకవర్గానికి 10 కోట్లు మంజూరు, 119 నియోజకవర్గాలకు 1,190 కోట్ల ఎస్డిఎఫ్. ఇన్ఛార్జ్ మంత్రుల అనుమతితో అభివృద్ధి పనులు స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయల పాఠశాలలకు అలాగే తాగునీటికి 1 కోటి, కలెక్టరేట్ నిర్వహణకు 50 లక్షలను కూడా ఇక్కడ మరొక న్యూస్ చూస్తున్నాం. అండ్ మరొక న్యూస్ చూద్దాం. కాంగ్రెస్ వలలో పడొద్దు. నిన్న మాజీ సీఎం కేసీఆర్ అయితే మరి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలతో వాళ్ళు అక్కడ మాట్లాడినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళలో పడొద్దని ఇప్పటికే వాళ్ళ ఎమ్మెల్యేలకైతే సూచించినట్లు తెలుస్తుంది. పనుల కోసం కొందరు రేవంత్ను కలుస్తున్నారు, పనులు చేయకపోగా బద్నాం చేస్తారు, జాగ్రత్త. అండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరించిన కేసీఆర్. అలాగే రుణమాఫీపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందా ఉండదా అనేది వారి చేతుల్లోనే. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏడాదిలోపే ప్రజల్లో భ్రమలు తొలగుతాయి, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు. అలాగే బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఎమ్మెల్యేగా ప్రమాణం, బీఆర్ఎస్ ఎల్పీ బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తుంది. నేడు తెలంగాణ భవన్ కు వెళ్లనున్న మాజీ సీఎం. ఇక ఈ రోజు తెలంగాణ భవన్ కు వెళ్ళనున్నట్లు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ మరొక న్యూస్ మనం చూసుకుందాం. 500 ఎకరాల్లో ఏఐ హబ్, ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల భాగస్వామ్యంతో ఏర్పాటు యోచన. త్వరలో హైదరాబాద్ లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కిల్ యూనివర్సిటీ ప్రణాళిక సిద్ధం చేస్తున్న సర్కార్. అండ్ మరొక న్యూస్ చూద్దాం. ప్రాజెక్టుల అప్పగింతపై చెరో మాట, ప్రాజెక్టుల్ని కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నాం. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ ప్రకటన, వాటాలు తేరే వరకు అప్పగించేదే లేదు. కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ విడుదల. చర్చనీయాంశమైన విరుద్ధ ప్రకటనలు. బోర్డు నియంత్రణలోకి సాగర్, శ్రీశైలం సహా 10 కాంపోనెంట్లు. కేఆర్ఎంబి భేటీలో 2 రాష్ట్రాల అంగీకారం. కమిటీ నిర్ణయం మేరకే నీటి విడుదల. సాగర్ వద్దే సిఆర్పిఎఫ్ ను మోహరించాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అండ్ మరొక న్యూస్ చూద్దాం. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయండి, చంపై సోరెన్ కు జార్ఖండ్ గవర్నర్ ఆహ్వానం. అంతకుముందు తీవ్ర నాటకీయ పరిణామాలు, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలంటూ గవర్నర్ కు జేఎంఎం ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించే యత్నం.
సో మరొక న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బ. 6 కొట్టివేసిన నాంపల్లి కోర్టు. పూరి తరుణ్ శరీరాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవు. దర్యాప్తు అధికారులు ప్రొసీజర్ను పాటించలేదు. డ్రగ్స్ తీసుకున్నారనడానికి సాక్ష్యాధారాలు లేవని మరి కోర్టు, నాంపల్లి కోర్టు అయితే వాళ్ళ సాక్ష్యాధారాలు ప్రాపర్ గా లేనందువల్ల డ్రగ్స్ కేసులో ఎవరైతే ఉన్నారో 6 మీద ఆ కేసును అయితే కొట్టివేసినట్టు మనకు తెలుస్తుంది. అండ్ మరొక పేపర్ కి మనం వెళ్దాం. నెక్స్ట్ దిశ పేపర్ ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ మనం ఒక చూస్తున్నాం, వికసిత్ భారత్ కి శక్తి అని ఒక హెడ్లైన్ మనం చూస్తున్నాం. పేదలకు పనికొచ్చేదేం లేదు అని ఇక్కడ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఇక్కడ మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ నిన్న ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దాని గురించి ఇక్కడ మనం న్యూస్ చూస్తున్నాం. అండ్ మరొక న్యూస్ చూద్దాం. ఇక్కడ నిర్మలా సీతారామన్ ఒక మాట చెప్పారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు, అదేవిధంగా జూలై సమగ్ర బడ్జెట్ లో అందుకు రోడ్ మ్యాప్ ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టు మనకు తెలుస్తుంది. ఇక మరొక న్యూస్ చూద్దాం. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర వాటా ఎంతనో ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనం చూస్తున్నాము. అన్ని శాఖల అధికారుల స్టడీ, పన్నుల కింద 25,000 కోట్ల రూపాయలు ప్రత్యేక కేటాయింపులు లేవంటున్న ఆఫీసర్లు. అదేవిధంగా స్కీమ్ల వారీగా లెక్కలు తీసిన తర్వాతే క్లారిటీ. రైల్వే తరపున 5,071 కోట్లు శాంక్షన్. సో ఈ హెడ్లైన్ మనం చూస్తున్నాం. అండ్ సో మరొక న్యూస్ చూద్దాం. నేడు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి మరి సో వెలుగు పేపర్లు ఏదైతే ప్రచురించారో అది కూడా ఇక్కడ దిశ పేపర్లో మనం చూస్తున్నాం. ఈ రోజు ఇంద్రవెల్లిలో మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే రాబోయే ఎలక్షన్స్ కి సంబంధించి కూడా వాళ్ళు అక్కడ శంఖరావం పూరించినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ మరొక న్యూస్ కి మనం వెళ్దాం. స్టేట్ బడ్జెట్ కు అమావాస్య గండం. 9వ తేదీపై ప్రభుత్వం మల్లగుల్లాలు. సెషన్ ప్రారంభం 8వ తేదీన లేక 10న. నేడు రేపు క్లారిటీ. 5-6 రోజుల్లోనే కంప్లీట్ చేసే ప్లాన్. ఓటాన్ అకౌంట్కే ప్రభుత్వం మొగ్గు. గ్యారంటీలకు నిధుల కేటాయింపు. సో ఇక 9వ రోజున అమావాస్య ఉండడంతో మరి 8న లేకపోతే 10న అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. సో ఈ రోజు క్లారిటీ రావచ్చు. అదే విధంగా ఇక 5-6 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఓటాన్ అకౌంట్కే వాళ్ళు ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతున్నట్లు మనకు తెలుస్తుంది. సో మరొక న్యూస్ చూద్దాం. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు మంజూరు. అదేవిధంగా ఇందులో 1 కోటి రూపాయలు తాగునీటి అవసరాలకు, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కోసం 2 కోట్లు, మొత్తం 1,190 కోట్లకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచే రిలీజ్. సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. ఇక బులెటిన్ విశేషాలకు వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.